హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్లో నామినేషన్స్లో మొత్తం సోనియాదే ఉంది డామినేషన్. మొత్తం ఆమె మీదనే ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. అంత రచ్చ చేసింది. వాము ప్రతిదానికి ఆమె గొడవలు, ప్రతి ఒక్కరిలో తప్పులు వెతుకుతూనే ఉంది. నోరు ఇంత పెద్ద నోరు వేసుకొని అందరి మీద అరుస్తుంది. అసలు వాళ్ళ పాయింట్స్ చెప్పనిస్తలేదు. ఆమెది చెప్పేసి ఇంకా అయిపోయింది, నేను విన్నాను, నా నామినేషన్ అయిపోయింది అని అంటుంది. సో పాపం మళ్ళీ బేబక్క మీద అండ్ ప్రేరణ మీద అనవసరమైన అన్యాయమైన అబండాలు వేసింది. అట్లీస్ట్ వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అరిచేసింది వాళ్ళ మీద. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ సోనియా చాలా ప్రతి దాంట్లో చాలా అరిచేసి గొడవలు పెట్టుకొని కంటెంట్ ఇవ్వాలనుకుంటుందో లేకపోతే ఆమె క్యారెక్టర్ అంతేనో తెలియదు, కానీ గొడవలకు మాత్రం సై అంటుంది. సో నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చీఫ్స్ గురించి. ఫస్ట్ చీఫ్స్ సెలెక్ట్ అయ్యారు కదా, యష్మి, నిఖిల్ అండ్ నైనిక. వాళ్ళ ముగ్గురు ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారు కంటెస్టెంట్స్కి. కిచెన్ ఎవరు చూసుకోవాలి, బాత్రూమ్ ఎవరు చూసుకోవాలి, లివింగ్ ఏరియా ఎవరు చూసుకోవాలి, ఎవరు క్లీన్ చేయాలని చెప్పేసి దాని గురించి కూడా కొంచెం సేపు గొడవలు అయినాయి సీతకు అండ్ నిఖిల్కి మధ్య. వాళ్ళు కూడా కొద్దిసేపు అడుచుకున్నారు, యూ షటప్ అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత మెయిన్ విషయానికి వస్తే నామినేషన్స్ బిగ్ బాస్కి అర్థమైపోయినట్టుంది సోనియా గురించి. అందుకని ఫస్ట్ ఆమెనే మొదలు పెట్టమన్నాడు. ఇంకా పాపం వంట చేసి పెట్టిన పాపానికి బేబక్కకి ఆమె మీద వేసింది, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, వంట మధ్యలో వదిలేసి స్నానానికి వెళ్ళినావు, మా ఆకలిని నువ్వు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆమెమో చెప్పడానికి ట్రై చేసింది. పాప ఆ కుక్కర్ పని చేయలేదు అది ఇది అని, కానీ అస్సలు వినట్లేదు. ఈమె గట్టిగా నోరేసుకొని పడిపోతుంది. ఇంకా ఏం మాట్లాడలేదు. బేబక్క చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఏంటో ఆమె క్యారెక్టర్ అంతేనా లేకపోతే హెల్త్ బాగాలేదన్నది అందుకేనో లేకపోతే ఎందుకో మరి, కానీ వదిలేసింది, ఎక్కువ వాదించలేదు. కానీ అయ్యో పాపం అనిపించింది ఆమెను చూస్తే. నిజంగా వండి పెట్టడానికి ట్రై చేసి మళ్ళీ మీదికి వెళ్ళి నామినేషన్ కూడా పడ్డది ఆమెకు. ఆమెతో పాటు శేఖర్ భాష వేశాడు, యష్మి కూడా ఆమెకే నామినేట్ చేసింది చీఫ్గా. సో తర్వాత సోనియా ప్రేరణ మీద పడ్డది. ప్రేరణ పాపం ఆమె కూడా మంచి చెప్పడానికి ట్రై చేసి, ఎందుకు గొడవలు చిన్నగా అయిపోయేదానికి ఎందుకు గొడవలు పడుతున్నారు, వచ్చింది 2 రోజులే కదా, మంచిగా ఉందాము, ముందు చాలా టాస్క్లు ఉంటాయి, గొడవలు పడాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి, ప్రతిదానికి ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని చెప్పడం అది పాపం అయిపోయిందంట. అసలు నువ్వు ఎందుకు కామ్ చేయడానికి చూస్తున్నావు, ఎందుకు న్యూట్రలైజ్ చేయడానికి చూస్తున్నావు, ఎవరి వాయిస్ వాళ్ళదే అని అంటుంది. ఈ బిగ్ బాస్లో ఇంతే. ఒకసారి నాగార్జున గారు కూడా ఎవరి విషయంలోనో లాస్ట్ ఇయర్ శివాజీ విషయంలో సంథింగ్ గొడవ పడుతుంటే నువ్వు ఎందుకు ఆపడానికి వెళ్తున్నావు అంటే, గొడవ అది కంటిన్యూ కావాలి, అదే బాగుంటుంది అన్నట్టు. బిగ్ బాస్లో కాన్సెప్ట్ అంతే, గొడవ పడాలి, దాన్ని ఎవరు ఆపడానికి ట్రై చేయదు. ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద పడుతుంది బండ. ఎందుకంటే గొడవ కావాలి చూసే వాళ్ళకి, దాన్ని ఆపడానికి ట్రై చేస్తే అక్కడ కంటెంట్ ఏమి ఉండదు. సో సోనియా కూడా అంతే. నిన్న ప్రేరణ మీద నువ్వెందుకు మధ్యలో వచ్చి కామ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, సిచ్యువేషన్ని ముందుకు పోకుండా ఆపుతున్నావు అంటే నువ్వు మంచిదాన్ని నేను చెడ్డదాన్ని అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చెప్పేసి ప్రేరణ మీద పడ్డది. పాపం చాలా ఓపికగా ఆమె చెప్పడానికి ట్రై చేసింది, కానీ ఎంతసేపటికి ఆమెకి ఛాన్స్ ఇవ్వట్లేదు. నిఖిల్ చెప్పినా ఎవరు చెప్పినా పాపం ఆమెకు డిఫెండ్ చేయడానికి టైం ఇవ్వంటే కూడా ఇవ్వట్లేదు. నా పాయింట్ అయిపోయింది ఇంతే ఇంకా అని అంటుంది. ఇంకా ప్రేరణ కోపం వచ్చేసి గట్టిగా అరుస్తూ ఏడ్ చేసింది. సోనియా నామినేషన్స్ ఇలా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఆమె డామినేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి హౌస్లో. ఇలాంటి వాళ్ళని అంత తొందరగా ఎలిమినేట్ చేయరు హౌస్లో. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కంటెంట్ మంచిగా ఉంటుంది అని అనుకుంటారు. సో ఇక నాగమణికంఠ విషయానికి వస్తే, నాగమణికంఠ ఫస్ట్ శేఖర్ భాష వేశాడు మణికంఠకి. మణికంఠని యష్మి నామినేట్ చేసింది, నువ్వు నిజంగా ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే చీఫ్స్కి టాస్క్ ఇచ్చారు, ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత వాళ్ళలో నుంచి ఎవరినో ఒకరిని మీరు డిసైడ్ చేయాలి నామినేషన్ కోసం. అండ్ చీఫ్స్కి ఈసారి నామినేషన్ లేదు, వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు. సో
చీఫ్స్కి బాధ్యత అప్పగించారు. వాళ్ళకు కూడా పెద్ద తలనొప్పి అని చెప్పుకోవాలి. కాకపోతే యష్మి అట్లా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నామినేట్ చేసేసింది. సో మణికంఠని నామినేట్ చేసేసరికి ఆయన యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ చీఫ్ అని అన్నాడు. సో అది నచ్చక శేఖర్ భాష నువ్వు అట్లా చెప్పడానికి వీల్లేదు, వాళ్ళకి ఎంతో కొంత ఉంది కాబట్టి చీఫ్గా సెలెక్ట్ అయ్యారు, నువ్వు అట్లా ఎలా చెప్తావు అని చెప్పేసి మణికంఠకి నామినేట్ చేశాడు. అయితే మణికంఠ ఏంటి నువ్వు అంటే ముందు అనుకొని రాలేదా పాయింట్స్, ఇక్కడ చూసి డిసైడ్ అయ్యావు అంటే నీకు క్లారిటీ లేదు అదేదని చెప్పేసి శేఖర్ భాషకి వేశాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది కొద్దిసేపు. ఇక బేబక్క ఏమో కొంచెం సాఫ్ట్ అయిపోయింది ఆమె, ఎందుకో సోనియాకి వేయాల్సింది అసలు అయితే ఆమె, కానీ నిన్న కూడా గొడవ పెట్టుకుంది. ఇప్పుడు అనే కాదు, నామినేషన్స్ అనే కాదు, నిన్న కూడా వంట విషయంలో నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు అని చెప్పేసి గొడవ పెట్టుకుంది. కాబట్టి ఆమెకి వేయొచ్చు, కానీ అమ్మో ఆమెతో వాదించలేం బాబు అనుకుందో ఏంటో మరి. కానీ సోనియాని వదిలేసి పృథ్వీరాజ్ శెట్టి మీద అనవసరమైన కారణానికి వేసింది అని అనిపించింది నాకు. ఆయన వంటలో హెల్ప్ చేయలేదని, అంటే ఆయన పెద్ద గట్టిగా వాదించడలే అనుకుందో ఏంటో, కానీ ఆయన కూడా బాగానే గట్టిగా మాట్లాడాడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించేయండి అని చెప్పేసి, ఒక కాఫీ కోసం నామినేట్ చేస్తారా అని చెప్పేసి. పాపం ఆమె ఏమీ గట్టిగా మాట్లాడకపోవడంతో అందరూ ఏజ్ గ్యాప్ అని కూడా చూడకుండా అందరూ ఆమె మీద పడిపోతున్నారు. సో బేబక్క ముందు ఇలానే ఉంటే కష్టం, గట్టిగా మాట్లాడాల్సిందే. సో పృథ్వీరాజ్కి వేసింది, ఆ తర్వాత నబీల్కి వేసింది. నబీల్ ఎవరితో కలవట్లేదు, మాట్లాడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి. ఈ 2 రీజన్స్ కూడా నాకు కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే మిగతా వాళ్ళతో నేను వాదించలేను, వీళ్ళైతే కొంచెం సాఫ్ట్గా ఉంటారని అనుకుందేమో వీళ్ళకి వేసిందని అనిపించింది నాకైతే. ఇంకోటి శేఖర్ భాష మళ్ళీ బేబక్కకి వేసాడు వంట విషయంలోనే. అది కూడా పాపం ఆమెకు వంట విషయంలోనే పడ్డాయి అందరి నుంచి నామినేషన్స్. మీరు చేసిన వంట కారంగా ఉంది, మళ్ళీ చేసుకోవడానికి వెళ్తే ఇంకా మళ్ళీ ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకోవడానికి వీలు లేదని స్ట్రిక్ట్గా చెప్పారు. అది మీరు స్ట్రిక్ట్గా ఉండట్లేదని ఎవరో అన్నందుకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, మీకు మీరు ఓన్గా డిసైడ్ చేసుకోలేదు అని చెప్పేసి అన్నారు. సో దానికి ఆమె ఒప్పుకున్నారు. తర్వాత కిచెన్లో మాట్లాడేటప్పుడు కరెక్టే, నువ్వు నామినేట్ చేయడం ఓకే, నేను నీ బర్త్డే నన్ను కూడా చూడకుండా నన్ను నామినేట్ చేసావు, నేను దానికి అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పింది. సో ఇలా అన్నీ ఆమె పాజిటివ్గానే తీసుకుంటుంది పాపం, కానీ గట్టిగా వాదించలేకపోతుంది. ఈ బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది గట్టిగా వాదించడం, అరవడం, ఆర్గ్యుమెంట్ చేయడం, ఇదే కావాలి. ఇట్లా సాఫ్ట్గా ఉంటే నడవదు. చెయ్యని తప్పు కూడా మీద దోసేస్తారు. అది లైవ్ చూడకుండా డైరెక్ట్ ఎపిసోడ్ చూసిన జనాలకి ఏంటంటే అయ్యో ఈమె ఏం అనట్లేదు అంటే నిజంగానే తప్పు చేసిందేమో అన్నట్టు ఫీల్ అవుతారు. సో అలా నడవదు అనమాట, గట్టిగా మాటకు మాట చెప్పాల్సిందే. సో ఇది ప్రస్తుతానికి నామినేషన్స్ ఇంకా అయిపోలేవు, మళ్ళీ ఈరోజు కూడా కంటిన్యూ కాబోతున్నాయి. మొత్తానికైతే నామినేషన్లో మణికంఠ అండ్ సోనియానే రచ్చలేపారు. బాగా అరిచేసి ఆర్గ్యుమెంట్స్ పెద్దగా చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి పృథ్వీరాజ్కి నిఖిల్కి మధ్యలో పడింది. నువ్వు అట్లా మాట్లాడడం హైపర్ అయిపోతున్నావు, ఒక్కొక్కసారి అట్లా కావడం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళిద్దరు వాదించుకుంటుంటే ఇంకా బిగ్ బాస్ కలగజేసుకొని ఇది నామినేషన్స్, మీరు ఏమంటారు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి లేదు, మీరు తర్వాత మాట్లాడుకోండి అని అన్నాడు. తర్వాత అప్పుడే ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. లైవ్లో చూస్తే అయితే సోనియా గంటలు మాట్లాడింది. మధ్యలో ఒక బ్రేక్ కూడా తీసుకున్నారు వాళ్ళు, అందరూ వాష్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చున్నారు. అన్ని గంటలు అయింది నామినేషన్స్. సో లైవ్లో చూస్తే తలకాయ నొప్పి వచ్చేసింది, ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి. ఫస్ట్ నామినేషన్స్ నుంచే ఇట్లా తయారయ్యారు వీళ్ళు, ఇంకా మామూలుగా ఉండదని అనిపిస్తుంది సీజను. ప్రతి ఒక్కరు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారు, ఎవ్వరు తగ్గట్లే అసలు. పాపం మా బేబక్క తప్ప, బేబక్క కూడా మరి వీళ్ళని చూసి ఆమె కూడా అలవాటు చేసుకుంటుందా, లేకపోతే ఇలానే మెతకకుంటే ఎలిమినేట్ కావాల్సిందే. సో ఆదిత్య ఓం గారు కూడా కొంచెం నెమ్మదిగా ఉన్నారు. ఆయన ఇంకా ఆయన వరకు రాలేదు నామినేషన్స్, ఆయన ఎవరు చేస్తాడో చూడాలి. సో లెట్స్ సీ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. మొత్తానికైతే ఫస్ట్ నుంచే సీజన్ రసవత్తరంగా అనిపిస్తుంది నాకైతే. అనుకున్నంత బ్యాడ్గా బోరింగ్గా అయితే ఏం లేదు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.